హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేషు టెక్. ఈరోజు మనము ఒక వర్చువల్ మిషన్లోకి అంటే సంథింగ్ లైక్ చెప్పాలంటే కాలినెక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకేనా? మనం ఫస్ట్ ఏదో ఒక బ్రౌజర్ అయితే తీసుకున్నాం. నేనైతే గూగుల్ బ్రౌజర్ అయితే తీసుకున్నాను. లెటెస్ట్ టెక్. ఇక్కడ వచ్చి మనము సెర్చ్ చేయాల్సి వచ్చేసి VMware అని సెర్చ్ చేసామంటే ఓకే మనకి ఇక్కడ పేజ్ అయితే వచ్చింది. దీంట్లో మనము క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నా దగ్గర ఆల్రెడీ VMware అనేది ఉంది. సో ఫర్ దట్ మనం ఇక్కడైతే ఇంకొకటి అయితే తీసుకున్నాం. ఓకే, మనకి వర్చువల్ బాక్స్, మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వర్చువల్ బాక్స్ అయితే సెకండ్ అది. జస్ట్ టైప్ వర్చువల్ బాక్స్. ఎస్, ఓకే. ఇక్కడ వర్చువల్ బాక్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పేజ్ అయితే వస్తుంది. ఓకే, ఇట్స్ లోడింగ్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ అయితే వచ్చింది కదా. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ గో ఆన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. ఓకే, క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ మేము ఏ యూజర్ అయితే ఆ యూజర్ యొక్క ఇంటర్ఫేస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్ మ్యాక్ అయితే మ్యాక్, లేదంటే లైనక్స్, ఏ డిస్ట్రిబ్యూషన్ కావాలంటే మీరు ఆ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. నేను విండోస్ కాబట్టి సెలెక్ట్ చేశాను. స్టార్టెడ్ డౌన్లోడింగ్. ఇట్ వాస్ స్టార్టెడ్ డౌన్లోడింగ్. ఓకే, ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, 25 minutes 25 seconds పడుతుందని చూపిస్తుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఐ విల్ కమ్ అప్ విత్ యూ. ఓకే గైస్, మనము వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ కాకుండా కాలినెక్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాము. ఐఎస్ఎఫ్ఐల్. ఓకే, ఐఎస్ఎఫ్ఐల్ ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ కాలినెక్స్ అని మనం సెర్చ్ చేసామంటే ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తాము. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ టు పేజ్. ఇక్కడ మనకి డౌన్లోడ్ అని కనబడుతుంది కదా. జస్ట్ ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా అయితే కనబడతాయి. మనం జస్ట్ ఫస్ట్ వచ్చేసేసి టేక్ ఇట్ లోడింగ్. ఓకే, ఫస్ట్ వచ్చి ఇన్స్టాల్ ఇమేజ్ అంటే ఐఎస్ఓ ఫైల్. నెక్స్ట్ వచ్చి రెడీమేడ్ వర్చువల్ బాక్స్. ఇది వచ్చేసేసి రెడీమేడ్ మొత్తం అంతా ఉంటుంది. నేను ఇప్పుడు వర్చువల్ బాక్స్ కాబట్టి నేను జస్ట్ రెడీమేడ్ వర్చువల్ బాక్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎస్, తర్వాత మనము వర్చువల్ మిషన్ లేదంటే VMware ఏది కావాలంటే అది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసాము. ఇక్కడ చూసంటే వర్చువల్ బాక్స్ నేను డౌన్లోడ్ చేశాను కదా. దీనికోసం నేను కిందకి వచ్చి వర్చువల్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇది స్టార్ట్ అయింది డౌన్లోడ్ అవ్వడం. ఓకే, ఇది మనకి దగ్గర 3.4 GB ఉంది కాబట్టి 12 to 13 minutes టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ దిస్ ఇన్స్టాలేషన్ అంటే ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత నేను మీకు వీడియోలో అయితే కలుస్తాను గైస్. ఓకేనా గైస్, మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మనం చూసామంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయింది. జస్ట్ నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక దగ్గర అయితే ఏ ఫైల్లో ఉందని అయితే చూసుకున్నాను. జస్ట్ మనకి ఇక్కడ ఈ ఫైల్ అనేది వర్చువల్ బాక్స్ ఫైల్, దాంతోపాటు కాలినెక్స్ ఫైల్ రెండు అయితే వచ్చేసాయి. ఓకే, మనకు కావాల్సిన ఇంకొక సాఫ్ట్వేర్ వచ్చేసి విండార్. ఈ విండార్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలైతే చూద్దాము. ఓకేనా గైస్, ఓకే, ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి బటన్ కనబడుతుంది కదా. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేయగానే విండార్ అయితే వితిన్ 5 seconds డౌన్లోడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్మాల్ ఫైల్. ఓకే, అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయింది కదా. జస్ట్ డబల్ ట్యాప్ చేయండి. మన యొక్క నార్మల్ సిస్టమ్ యొక్క దీన్ని అయితే సపోర్ట్ చేయడం లేదు ఎక్స్ట్రాక్షన్కి. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ దిస్. ఓకే, జస్ట్ క్లిక్ ఇట్. ఓకే, ఓకే, ఆఫ్టర్ డౌన్లోడింగ్ తర్వాత ఓకే మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చేసేసి ఓపెన్ విత్ అని చెప్పేసి నేను విండార్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. ఓకేనా గైస్, ఈ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ వస్తాను గైస్. ఓకే గైస్, ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనము వర్చువల్ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ థింగ్. జస్ట్ డబల్ ట్యాప్ ఇచ్చామంటే ఇట్ విల్ ఆస్క్ పర్మిషన్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. క్లిక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది గైస్. క్లిక్ ఇచ్చి నెక్స్ట్ అని ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి వర్చువల్ బాక్స్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. లెట్ us టేక్ నౌ. ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వర్చువల్ బాక్స్ ఉంది,
ఇక్కడ వీటిలో ఫస్ట్ ఇమేజ్ 3 KB ఫైల్ ఉంది కదా, ఈ 3 KB ఫైల్ని ట్యాప్ చేసి ఓపెన్ విత్ అని ఇక్కడ వర్చువల్ బాక్స్తో ఓపెన్ చేయండి. జస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మొత్తం ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ మొత్తం అదే చేసుకొని వస్తుంది. జస్ట్ ఇక్కడ స్టార్ట్ నవ్వని ఇవ్వగానే జస్ట్ ఇట్ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత ఇట్ విల్ ఆటోమేటిక్లీ బూటప్. ఓకే, బూట్ అయిన తర్వాత వచ్చి నేను అయితే కలుస్తాను. ఓకే ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఫుల్ స్క్రీన్ చేసి చూపిస్తాను. ఓకే, మనకి జస్ట్ ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నానంటే సిస్టమ్ అయితే లోడ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం కాబట్టి. ఓకే, నెక్స్ట్ టైం. మీరు ఇక్కడైతే ఏం చేంజెస్ అయితే ఇప్పుడు చేయొద్దండి. జస్ట్ మొత్తం కాన్ఫిగరేషన్ అంతా అదే చేసుకుంది. ఖాళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖాళీ అంటే. ఓకే, మనకి ఇలా అయితే వచ్చింది. ఎందుకు మరి ఇంత చిన్నగా ఉందంటే లెటెస్ ఇంక్రీజ్ ది స్కేల్ సైజ్. ఇక్కడ మనం జస్ట్ డెస్క్టాప్ సెట్టింగ్ అక్కడ మీకు మీరు ఇక్కడ విండోస్ యొక్క సైజ్ పెంచాలంటే జస్ట్ సెట్టింగ్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా. జస్ట్ వీ క్యాన్ గో టు ది డిస్ప్లే. వేర్ ఇస్ ది డిస్ప్లే? హియర్ ఇస్ ది డిస్ప్లే. హియర్ యూ కెన్ సీ మనకి రేషియో అనేది ఇక్కడ ఉంది కదా. ఈ రేషియో అనేది మనము మార్చుకుంటే మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇలా పెట్టేసేసి ఓకే అప్లై అని కొట్టండి. అప్లై అని కొట్టగానే మనకి చేంజెస్ అయితే ఇలా అయిపోతాయి. కీప్ ఇట్ అని కొట్టగానే జస్ట్ మనకి ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకున్నాను. జస్ట్ ఇదంతా అయిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఒక టెర్మినల్ తీసుకున్నాం. ఓకే, టెర్మినల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని sudo apt update. ఫస్ట్ అప్డేట్ చేయడానికి మనకు పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ వచ్చి ఖాళీ, మనకు అక్కడ పాస్వర్డ్ అయితే చూపించదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ కాబట్టి అవంతా అయితే చూపించదు. ఓకేనా గైస్? ఓకే, మనకి అది ఇన్స్టాల్ అయితే అయింది, అప్డేట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ అప్డేట్ చూడండి, 656 ప్యాకేజెస్ అనేవి అప్గ్రేడ్ కావాలి అని చెప్తుంది. ఇక్కడ జస్ట్ sudo apt upgrade అని ఇవ్వండి. /y అని ఇచ్చామంటే మనకి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదని అర్థం. జస్ట్ మీకు అది ఎందుకు ఇస్తామని కూడా నేను ఇక్కడైతే చూపిస్తాను. ఇక్కడ మనకి కంటిన్యూ విత్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మీకు కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు ఇప్పుడు కనపడుతుంది అనుకుంటున్నా. ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది కదా. ఎస్ ఆర్ నో అని ఎందుకంటే మీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలా వద్దా అని అడుగుతుంది. డిఫాల్ట్గా మనము ఇక్కడ /y అని ముందర ఇచ్చామంటే, ఇప్పుడు నేను జస్ట్ నో అని ఇచ్చి మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు అబౌట్ చేశాను. జస్ట్ ఇంతకుముందు కమాండ్లోకి /y అని ఇస్తాను. y అని ఇస్తే నన్ను ఎటువంటి పర్మిషన్స్ అడగదు, జస్ట్ ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం మాన్యువల్గా మనం ఎస్ ఏది నో అని మనం ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా అదే ఆటోమేటిక్గా ఎస్ అని తీసుకొని కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అయితే చేస్తుంది. ఓకేనా గైస్? దిస్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్, ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 hour. ఓకే, మీరు ఇది చేసి తర్వాత ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది షట్ డౌన్, లాగౌట్, సస్పెండ్ అండ్ షిఫ్ట్ యూజర్ అని. మీరు సస్పెండ్ చేశారంటే
ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత మీరు సస్పెండ్ చేశారంటే మీకు అక్కడి వరకు సిస్టమ్ అయితే ఆగి ఉంటుంది. రీసెట్ చేశారంటే మళ్ళీ సిస్టమ్ ఆగుతుంది, దానికి ఏం లేదు. ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు. మనం లాగౌట్ చేస్తే జస్ట్ మళ్ళీ ఖాళీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఓకేనా, నేను ఇప్పుడైతే సస్పెండ్ చేయాలి వెన్ ఇట్ కంప్లీట్స్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. అందుకని నేనైతే ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద అయితే అడగండి, మీకు ఏదైనా వర్క్ కాకపోయినా సరే. ఓకేనా గైస్, థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శేషు టెక్. ఓకే గైస్, బాయ్ గైస్.